రమా, బావా చంద్రికను తీసుకొస్తున్నాడు. చంద్రిక ఉండు. అమ్మా చామంతి, చంద్రికకి దిష్టి తీయమ్మా. అలాగే అయ్యగారు. రమాకి మండుతున్నట్టుంది. నువ్వు ప్రశాంతంగానే ఉండకూడదే, బాగా మండాలి నీకు. అయ్యగారు ఏదో చెప్తారు చామంతి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా? వద్దు. అలాగే అంటుంది చామంతి, నువ్వు దిష్టి తీయమ్మా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి. చామంతి, ఇంట్లో వాళ్ళ దిష్టి కూడా కలిపమ్మా. ఇంట్లో వాళ్ళ దిష్టి, బయట వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి. లోపలికి రాత్తా. పద చంద్రిక. హాస్పిటల్కి వెళ్ళి తీసుకురావడమే కాకుండా దిష్టి తీయించి మరి తీసుకొస్తున్నారు అంటే అత్తయ్య మాటకు అసలు వాల్యూ ఇవ్వకూడదని డిసైడ్ అయిపోయినట్టున్నారు. మనము అలాగే వెళ్దాం. ఏం చేయగలదో మనము చూద్దాం. బావ చేసేది చూస్తుంటే చెల్లికితో ఈరోజు బాగానే మూడినట్టే ఉంది. ఉండదా మరి? అస్సలు నీకు మనశ్శాంతి అన్నదే ఉండకూడదే. ఆ తాళికి మాత్రమే సొసైటీలో గౌరవం ఉండాలి. ఆ తాళికి మాత్రమే నువ్వు కమిట్ అయి ఉండాలి. అర్థమైందిగా? నాతో అగ్ని సాక్షిగా 7 అడుగులు నడిచావు హర్ష. నువ్వు నాకే సొంతం. నిన్ను సొంతం చేసుకోవాలని ఆ చంద్రిక చూస్తే దాన్ని నరికి పోగులు పెడతాను. నేను బ్రతికున్నంత వరకు హర్ష రమాదేవి భర్తగానే బ్రతకాలి. అలా కాకుండా నీ జీవితంలో చంద్రికకి కూడా స్థానం ఉందంటే 10 మందికి తెలిస్తే ఈ రమాదేవి రావణ కాష్టమేంటో చూపిస్తాను. హర్షవర్ధన్ కి చంద్రిక కూడా భార్య అని బయట 10 మందికి తెలిసిన రోజు నా చేతిలో ఆ చంద్రికకి నూకలు చెల్లిపోయినట్టే. గుర్తు పెట్టుకో హర్ష. రమా, ఎంత పిచ్చిగా బిహేవ్ చేస్తున్నావు. చంద్రిక మీద ఇంత అసూయ, ఇంత ద్వేషం ఏంటి? తన సహనం, ఓర్పు, త్యాగం ఇవేమి నీ గుర్తులేవా? నాకు అవసరం లేదు. అవన్నీ నాకనవసరం. చంద్రిక ఈ ఇంట్లో పని మనిషిగా ఉన్నంతకాలం నీ కళ్ళ ముందుంటుంది. లేదో చంద్రికకి ఇంకో స్థానం ఇవ్వాలి అనుకున్నా 10 మందిలో నీకు భార్యగా ఉండాలని అది ఆశపడ్డా ఆ రోజు నేను ఏం చేస్తానో నాకే తెలీదు. రమా, ఎవరికే? పెద్ద మనిషికా?
అమ్మగారు, అయ్యగారికి ఒంట్లో బాగాలేదండి. మాట్లాడుకో. గుళ్ళ విషయం మీ అయ్యగారికి చెప్పొద్దు అంటే చెప్పేసావా? నాలుక కోస్తా. ఈ మధ్య మితి మీరి ప్రవర్తిస్తున్నావు. చెప్తానని సంగతి ఎవరిని వదలను. నువ్వంతా ఆలోచించేదేమీ లేదులే చామంతి. ఆవిడికి కోపం రావడానికి కారణాలు ఉంటాయా ఏంటి? ఎప్పుడెలా ప్రవర్తిస్తారో ఆవిడికే తెలీదు. నీకు తెలుసు కదా. లేదత్తా, నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఏదో ఉంది. నిజం చెప్పత్తా. నాకు కూడా చెప్పకూడదత్తా. చెప్పత్తా. ఇప్పుడు నువ్వు చెప్పకపోతే నా మీద ఒట్టే. చామంతి, మరి చెప్పత్తా. నీకు గుర్తుందా చామంతి? నువ్వొక అగ్రిమెంట్ రాశావు. సంతకం పెట్టు చామంతి. అవునత్తా. అయితే అలాంటి అగ్రిమెంటే నేను రాశాను. సంతకం పెట్టు చంద్రిక. ఏం అగ్రిమెంట్ అత్తా అది? సమయం వచ్చినప్పుడు అన్నీ తెలుస్తాయి చామంతి. అప్పటి వరకు భరించటం తప్ప నేనేమీ చేయలేను. అది కాదత్తా. అది ఇంక నన్నేమీ అడగద్దు. నేనేమి చెప్పలేను. సరే అత్తా, ఏం అడగనులే. నిన్ను బాధ పెట్టినట్టున్నాను. సారీ అత్తా. పర్వాలేదమ్మా. సరే, నేను నీకు జ్యూస్ తీసుకొస్తాను. నువ్వు కూర్చోత్తా.